కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 8వ వచనం. మనుష్యులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట ఈ చిన్న వాక్యము మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఇశ్రాయేలు రాజ్యం ఏమైందంటే మొదటి 3 రాజుల వరకు ఏం చేసిందంటే కలిసి పరిపాలన చేశారు. సొలొమోను తర్వాత ఏమందంటే ఇశ్రాయేలు అందరూ 2 భాగాలుగా విడిపోయారు. ఒకటి ఇశ్రాయేలీలుగా, రెండవది యూదా వారిగా. ఇప్పటి వరకు ఇశ్రాయేలులే కదా. ఈ ఇశ్రాయేలీలు ఏమనుకున్నారంటే మా దేవుడే కదా, ఏం జరిగినా మా దేవుడే చేస్తాడు కదా, మా దేవుడే తోడుగా ఉంటాడు కదా, అసలు ఆయన మావ దేవుడే కదా అన్నటువంటి ఆలోచనలో పడ్డారు. యూదా వారు ఏం చేశారంటే దేవుడు ఇశ్రాయేలు దేవుడే, కానీ మనం ఇశ్రాయేలు నుంచి వేరుపరచబడ్డాం కాబట్టి ఇశ్రాయేలులకు సపోర్ట్ చేస్తారా, యూదా వారికి సపోర్ట్ చేస్తారా తెలియదు కాబట్టి మనం ఇశ్రాయేలు లాగా ఉండొద్దు. మనం ఏం చేద్దామంటే దేవుడు మన పక్షాన ఉండాలని, దేవుడు మనకు తోడుగా ఉండాలని, మన రాజ్యము దేవుని యొక్క కాపుదల ఉండాలని కొంచెం జాగ్రత్తగా ఉందామని యూదా వారు ఆలోచన కలిగి ఉన్నారు. 4 రాజులు మీ ముందు ఉంచుతారు. కేవలం 2వ దినవృత్తాంతాల్లోనే వరుస క్రమంలో 4 రాజులు మీ ముందు ఉంచుతాను. అందులో మొదటి రాజు ఎవరే అనగా అబియా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను, ఈ మాట మనకు ప్రాముఖ్యం ఉన్నది. ఏంటంటే యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు అయినటువంటి మీకు తెలియాలి కాబట్టి చూపిస్తా ఉన్నా. 13వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. రాజైన యెరోబాము ఏలుబడిలో ఇశ్రాయేలు రాజు ఏమో యెరోబాము, యూదా రాజు ఏమో అబియా. వీరిద్దరికి మధ్య మొట్టమొదటిసారిగానే యుద్ధం అనేది వచ్చింది. ఈ యుద్ధం వచ్చినప్పుడు ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెరోబాము ఏమనుకున్నాడంటే మన దేవుడేగా మనకేంట్లు అనుకున్నారు. ఇక్కడ చూసినట్లయితే 13వ అధ్యాయము 3వ వచనంలో అబియాకును యెరోబామునకు యుద్ధము కలుగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యమును ఏర్పరచుకుని యుద్ధమునకు సిద్ధము చేశాను. యెరోబాము 8 లక్షల పరాక్రమశాలను ఏర్పరచుకుని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచాను. ఇక్కడ అబియా ఏ రాజు? అబియా యూదా రాజు, యెరోబాము ఇశ్రాయేల్ రాజు. అబియా ఎంతమంది సైన్యాన్ని సిద్ధపరిచాడు అంటే 4 లక్షల మంది సైన్యాన్ని సిద్ధపరిచారు. ఇశ్రాయేలు దేవుడే మా దేవుడే మా పక్షాన ఉంటాడు అని అనుకున్నటువంటి ఇశ్రాయేల్ రాజు ఎంతమంది సైన్యాన్ని సిద్ధపరిచాడంటే దానికి డబల్ 8 లక్షల మంది సైన్యాన్ని సిద్ధపరిచి ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఆ పరిస్థితిలో అబియా యూదా రాజు అయినటువంటి అబియాకు తెలిసింది ఏమిటంటే యెరోబాము మనకన్నా ఎక్కువ సైన్యాన్ని మనకు ముందుగాను మాట గంటరంగా పెట్టారు, మనకు వెనుకగాను మాట వంటగా పెట్టారు. కాబట్టి మనము ముందుకి వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. మనం ఏం చేయాలి అనేటువంటి మీమాంసలోనికి ఈ అబియా రాజు వచ్చేసాడు. సైన్యం కూడా తక్కువే, మనకన్నా ముందుగానే మాట గంటని పెట్టేశారు. కాబట్టి ఇక మనము ఓడిపోతామేమో అన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? భయపడలా. ఏమో ఇశ్రాయేల్ దేవుడే కదా, మనం విడిపోయాం కాబట్టి మనకి విరోధంగా దేవుడు ఉంటాడేమోనని బాధపడలా. వెనక అడుగు కూడా వేయలేదు. వారి తల్లిగా ఒక 5 నిమిషాల పిల్లని కొట్టేనే తిట్టేనా సార్ నీ దగ్గరే పెట్టేసుకో. వందనాలు. 14వ వచనంలో ఉంది. యూదా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలుసుకుని వాళ్ళు ఏం చేశారో తెలుసా? భయపడలేదు. వాళ్ళు ఏం చేశారు అంటే యెహోవాకు ప్రార్థన చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు రాజులు యెరోబాము ఏం చేశాడంటే ముందు సగం మందిని వెనక సగం మందిని ఆల్రెడీ పెట్టేశారు. మధ్యలో యోధా ప్రజలు యోధా సైన్యం ఉండిపోయారు. దేవుడు కూడా మన పక్షాన లేడు, వాళ్ళ దేవుడే.
ఏం చేద్దామనేటువంటి ఆలోచనలు, వారు చేసేదేమి లేక వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఆలోచనలు వీటన్నిటిని పక్కన పెట్టి సైన్యమంతా తీసుకొచ్చి ఏం చేస్తున్నారో తెలుసా? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ 2023 సంవత్సరంలో మనకి ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎన్నో వచ్చి ఉంటాయి. అటు ముందుకి వెళ్ళలేక, ఇటు వెనక్కి వెళ్ళలేక, ఎవరిని అడగలేక, ఏమీ చేయలేక, ఏం చేద్దామా అన్నటువంటి పరిస్థితుల్లో ఈ 23 సంవత్సరంలో చాలామంది నలిగిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈ యోధావారు నలిగిపోలా. యోధావారు ఏం చేశారో తెలుసా? ప్రార్థన చేశారు. ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఎప్పుడైతే వీళ్ళు ప్రార్థన చేసి, మనకన్నా ఎక్కువ సైన్యం డబల్ ఉన్నారు, దాదాపుగా 8 లక్షల మంది ఆల్రెడీ మనకు మాటుగాంటరుగా కాసేశారు కాబట్టి మనం ఓడిపోతామేమో, వాళ్ళతో సంధి చేసేసుకుందామని వాళ్ళు సంధి కోసం ఆలోచించాల. వాళ్ళు ఏం చేశారో తెలుసా? మనం ఇందాక చదివేమే 18వ వచనంలో ఒకసారి చూసినట్లయితే 18వ వచనము, ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి. ఎందుకు తగ్గింపబడ్డారు? వాళ్ళు తగ్గించబడడానికి ఆస్కారమే లేదు. ఎందుకని? డబల్ ఉన్నారు వాళ్ళ సైన్యం. ఆల్రెడీ వాళ్ళ దేవుడే సైన్యపరంగా, దేశపరంగా, విస్తీర్ణ పరంగా, లేకపోతే అనుభవపూర్వకంగా ఏ రకంగా చూసినా ఇశ్రాయేలే పైన ఉండాలి, యోధావారే తక్కువ ఉండాలి. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడే వారిని తగ్గించేశాడు. ఇక్కడ చూస్తే మనకు రాయబడి ఉంది, ఆ కాలమందు తగ్గింపబడిరి కానీ యోధావారు తమ పితరులైన దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమందిరి. హల్లెలూయా. వారి యుద్ధంలో గెలుపొందడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ఆశ్రయించారు. మొదటిది, మనము దేవుని ఆశ్రయించినట్లయితే మనకేం కలుగుతుందంటే మన జీవితంలో జయము అనేది పొందుతాం. తర్వాత ఉన్నటువంటి రాజు గురించి ఒక మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. అదే పక్క అధ్యాయంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేస్తున్నాడు. హల్లెలూయా. మొదటిది, దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల ఏం జరిగింది అంటే జయ జీవితం పొందారు. రెండవది, ఈయన ఎవరయ్యా అంటే, మొదటి రాజు అబియా దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇప్పుడు రెండవ రాజు ఎవరు అనగా, అబియా చనిపోయిన తర్వాత అబియా కుమారుడైనటువంటి ఆస రాజు అయినట్లుగా 14వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనబడుతుంది. అబియా చనిపోయాడు. అబియా తర్వాత అబియా కొడుకైనటువంటి ఆస రాజ్యానికి వచ్చాడు. ఆయన వచ్చినంత కాలము, మొదటి అధ్యాయంలోని చివరి మాట నేను చదువుతున్నాను చూడండి. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ఆస పరిపాలించినంత కాలము 10 సంవత్సరాలు. పరిపాలించిన కాలమంతయు ఆస జీవితంలో నెమ్మది. రాజు పరిపాలనలో నెమ్మది పొందడం అంటే అంతకన్నా మంచి అనుభూతి ఇంకేముండదు. రాజు నిలబడ్డాడంటే ఎప్పుడు యుద్ధాలే. ఏ రాజు వచ్చేస్తాడా, ఏ రాజు మన మీద కుట్ర పన్నుతాడా, ఏ రాజు మన దేశాన్ని, మన ప్రజల్ని ఆక్రమించుకుంటారు, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటారు. రాజుగా నిలబడ్డాడంటే కంటి మీద కునుకున్నటువంటి పరిస్థితి. కానీ ఆసా కాలంలో అలా లేదు. ఆస పరిపాలించిన 10 సంవత్సరములు ఏం పొందిందంటే నెమ్మది పొందింది. నెమ్మది పొందడానికి గల కారణం ఏంటో అంటే, ఎందుకు నెమ్మది పొందారు? వాళ్ళు యెహోవాను ఆశ్రయించారు. అంతేకాదు, ఒక చక్కని మాట చెప్పి నేను ముగిస్తా. 4వ వచనంలో ఉంటుంది, వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలను జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించి, ఉన్నత స్థలములను, సూర్యదేవతా స్తంభములను యోధావారి పట్టణములన్నిటిలో నుండి తీసివేశాను. అతని ఏలుబడి యందు రాజ్యము. ఆసా కాలంలో నెమ్మది పొందడానికి గల మొదటి కారణం ఏంటంటే, ఆస దేవుని ఆశ్రయించాడు. ఆశ్రయించడానికంటే ముందుగా అతను చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే, ఆ యోధా దేశంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ ఏం చేశాడు? తీసి పక్కన పడేశాడు. మనము మన జీవితంలో ఆ విగ్రహాలను పెట్టుకుని నువ్వు దేవుని ఆశ్రయించినట్లయితే, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ దేవుని ఆశ్రయిస్తే మనకు నెమ్మది అనేది రాదు. మనము అది చేస్తాము, ఇది చేస్తాము. అలా 2 బ్యాలెన్స్లోగా ఉంటే మన జీవితంలో నెమ్మది రాదు. ఆస
దేవుణ్ణి ఆశ్రయించడానికంటే ముందు అతను మాత్రమే కాదు, రాయబడిన మాట యూదా వారందరికీ ఆజ్ఞాపించాడు. ఏమని అంటే, మీ ఇళ్లలో కానీ, మీ దేశంలో కానీ, మీ ప్రధాన కొడలలో కానీ, దేవతా స్తంభములు కానీ, విగ్రహాలే కానీ, ప్రతిమలే కానీ, అవి ఏమున్నా తీసి ఏం చేయాలి? పడేసేయాలి. పడవేసిన తర్వాత రాయబడిన మాట మీరు 6వ వచనం, ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవడం చేత దేశములో ఎంత గొప్ప భాగ్యమో ఆసాకి. కంటిన్యూషన్లో రాయబడి ఉంది, యెహోవా అతనికి విశ్రాంతి దయచేయుచుండగా అతడు యోధా దేశమును ప్రకారము గల పట్టణములను రాజు చేయాల్సిన పని దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడిన మాట చక్కగా వింటకు వెళ్ళి ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ దేశంలో యుద్ధములు లేకపోవటం వలన అంట. యుద్ధములు ఎందుకు లేవు? దేవుడే ఆసా పక్షాన ఉన్నాడు. ఎందుకని? ఆసా దేవుణ్ణి ఆశ్రయించు. ఈ యుద్ధాలు లేకపోవటం వల్ల చుట్టూ ఏం చేసుకుంటున్నాడు? ప్రహరీ గోడలు కట్టుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ఈ 2024 సంవత్సరంలో అబియా దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల యుద్ధంలో విజయాన్ని పొందాడు. ఆశ దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల ఆ సంవత్సరం అంతయు 10 సంవత్సరాలు నెమ్మది పొందాడు. ఈ 23వ సంవత్సరంలో నీ జీవితంలో నెమ్మది లేదు అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు దేవుణ్ణి ఆశ్రయించలేం. మన పిల్లలకి పెళ్లి చేయాలనుకో, మనం ఏం చేస్తాము? పెద్దోళ్ళని పిలిచి ఏ ఫంక్షన్కి వెళ్తే, పుట్టినరోజుకి వెళ్ళని, లేకపోతే మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళని, ఏదైనా పెళ్ళికి వెళ్ళని, చక్కగా కనపడితే చాలు, అమ్మా ఈ సంవత్సరం మేము పిల్లకి పెళ్లి చేయాలనుకుంటున్నాం, మంచి సంబంధం ఉంటే చూడు. ఎవరు కనపడితే వాళ్ళకి ఇదే డైలాగ్ చెప్తాం, పిల్లకి పెళ్లి చేయాలనుకుంటున్నాం, సంబంధం చూడు. పిల్లోడికి పెళ్లి చేయాలనుకుంటున్నాం, సంబంధం చూడండి. లేకపోతే ఏదైనా చదివించాలనుకుంటే బాగా ఆ ఊర్లో అప్పటికి చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. పిల్లోడి 10th అయింది కదా, మరి ఏం చేయాలి? పిల్లోడికి ఇంటర్ అయింది కదా, ఏం చేయాలి? లేకపోతే ఉద్యోగానికి వెళ్తే ఆ ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారు. పెద్దవారిని ఆశ్రయించాలి. అంతకన్నా ముందు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆశ దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల ఆ యుద్ధం అనేది లేక నెమ్మది అనేది పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 3వ మాట చెప్తా. ఇదే దినవృత్తాంతాల గ్రంథంలోనే 3 అధ్యాయాలు దాటుతాము. ఇప్పుడు 17వ అధ్యాయం 4-5 వచనాలు. బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు ఎవరై అనగా యెహోషాపాతు. ఇదే 17వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజు. ఈ 3వ రాజు ఏం చేశాడో తెలుసా? మొదటి రాజు అయితే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతిమలు కానీ విగ్రహాలే కానీ వాటన్నిటిని తీసి పారవేసేయమన్నాడు. ఈ రాజు ఏం చేశాడో తెలుసా? అంతకన్నా ఇంకెక్కువ గొప్ప పని చేశాడు. లేవీలను యాజకులను ఏర్పాటు చేసి ఏం చేశాడంటే వాళ్ళకి ధర్మశాస్త్రాన్ని చేతికిచ్చి, తెలుసా మొత్తం అంతయు అప్పటికి ధర్మశాస్త్రం అంటే తెలియదు చాలామందికి, వాళ్ళందరికీ బోధించారంట. బోధించిన తర్వాత యెహోషాపాతు దేవుణ్ణి ఆశ్రయించినందున ఇంకొక చక్కని మాట చెప్తాను. 4వ వచనంలో ఉంటుంది, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించుచు. ఇక్కడ ఇది ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక. ఇశ్రాయేలులు ఎవరు? అసలు ఇశ్రాయేలులు ఎవరు? యోధావారు ఇశ్రాయేలు కలిసే. యోధావారేమో ఆశీర్వాదాన్ని అభివృద్ధిని పొందుకుంటున్నారు. ఇశ్రాయేల్ వాళ్ళు ఎక్కడేసిన గొంగలి అక్కడ. అంతకుముందు వాళ్ళ గురించి రాయబడిన మాట ఏంటంటే ఇశ్రాయేలు తగ్గించబడ్డారు, యోధావారు హెచ్చరించబడ్డారు. ఇక్కడ చూస్తే అసలు ఇశ్రాయేల్ చర్యలు మానేశారంట. అంటే ఇశ్రాయేలు వారి చర్యలు మానేసేలాగా ఇశ్రాయేల్లో ఉన్నారు. అంటే బయలుదేవతలను ఆరాధించడం, విగ్రహారాధన చేయటము, దీపస్తంభాలు పెట్టడం, ఇలా లోకంలో పడిపోయారు. లోకంలో ఇశ్రాయేలు పడిపోవటం వల్ల ఇశ్రాయేలేమో పడిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలు నుంచి వేరుపరచబడిన యోధావారు దినదినాభివృద్ధి పొందుతున్నారు. హల్లెలూయా. ఈ 2023 సంవత్సరంలో నువ్వు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే
నువ్వు దేవుని ఆశ్రయిస్తే యోధా జాతిలాగా జయ జీవితము నెమ్మది పొందుకుంటాం. లేకపోతే ఇశ్రాయేల్ లాగా ఎక్కడేస్తున్న గొంగలి దానితో పాటుగా దినదినాభివృద్ధి కాదు కానీ తగ్గింపు అనేది నీ జీవితంలో వస్తుంది. దేవుడు ఇశ్రాయేల్ లాగా నేను ఉండాలని ఆశపడతల్లా, యోధా వారిలాగా దేవునికి ఇష్టమైనటువంటి జాతిగా మనం ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయనాజులను అనుసరించి నడిచెను కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. మూడవది, దేవుని ఆశ్రయించడం వల్ల మన రాజ్యము స్థిరపరచబడుతుంది. దేవుని ఆశ్రయించడం వల్ల మన జీవితం అనేది స్థిరపరచబడుతుంది. దేవుని ఆశ్రయించడం వల్ల మన కుటుంబం అనేది స్థిరపరచబడుతూ ఉంది, మన సంఘం స్థిరపరచబడుతూ ఉంది. మొదటి రాజు అయినటువంటి అబియా దేవుని ఆశ్రయించాడు, ఫలితము జయం పొందాడు. రెండవది ఆస దేవుని ఆశ్రయించాడు, ఫలితము నెమ్మది పొందింది. మూడవది యెహోషాపాతు దేవుని ఆశ్రయించాడు, ఫలితము ఆ రాజ్యము ఆ దేశము స్థిరపరచబడింది. నాలుగవ రాజు గురించి చెప్పి నేను ముగించేస్తాను. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము, 26వ అధ్యాయము 5వ వచనం. విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, ఎంత చక్కని మాట, దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. ఈయన ఎవరయ్యా అనగా, ఈయన ఎవరు? ఉజ్జియా. దేవుని ఆశ్రయించడం వల్ల కింద నేను చెప్తా ఉన్నాను చూడండి, అంటే సమయం లేదు కాబట్టి కుదించి చిన్నగా చెప్పేస్తా ఉన్నాను. 6వ వచనంలో అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి గాదు ప్రకారమును ఎబ్ని ప్రకారమును అష్డోదు ప్రకారమును పడగొట్టి అష్డోదు దేశంలోను ఫిలిష్తీయుల దేశంలోను ప్రకారమును కట్టించెను. ఫిలిష్తీయులతోనూ గుర్బాలోయలో నివసించిన అరబీలతోనూ మొహిలీలతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేసెను. అమ్మోనీయులను ఉజ్జీనులను పన్నించువారేరి అతడు అధికముగా బలాభివృద్ధి నొందిన కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. ఉజ్జియా దేవుని ఆశ్రయించినందున ఇతడు యుద్ధంలోనికి వెళ్ళి మొదటిగా ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు, రెండవదిగా అమ్మోనీయులతో యుద్ధం చేశారు. ఎక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తే వాళ్ళతో యుద్ధంలో దేవుడు ఉజ్జియా పక్షాన ఉండి వారిని ఓడగొట్టి వాళ్ళు ఉజ్జియాకు పన్నిచ్చులాగున దేవుడు సహాయం చేశాడు. అందుకే 5వ వచనంలో ఉంది, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని ఏం చేశాడు? వర్ధిల్ల చేశాను. వర్ధిల్ల చేయటం అంటే ఓన్లీ యుద్ధంలో విజయమే కాదు, విజయంతో పాటుగా వాళ్ళు కప్పము చెల్లించే విధంగా కూడా దేవుడు సహాయం చేశాడు. ఇప్పటి వరకు యుద్ధము చేయకుండా నెమ్మది చేశాడు. ఉద్యోగకాలంలో అయితే యుద్ధముతో పాటుగా యుద్ధంలో విజయంతో పాటుగా కప్పము చెల్లించే విధంగా స్థలాన్ని ఆక్రమించుకునేలాగున, ఆ స్థలములో ప్రాకారంలో అనగా ప్రహరీ గోడలు కట్టి దాన్ని ఆక్రమించుకునేలాగున ఉజ్జియాకు దేవుడు సహాయం చేశాను. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినందున దేవుడు ఏం చేశాడు? ఉజ్జియాను వర్ధిల్లింప చేశాను. మొదటి రాజు అబియా దేవుని ఆశ్రయించడం వల్ల జయం పొందాడు. రెండవది ఆస దేవుని ఆశ్రయించడం వల్ల నెమ్మది పొందాడు. మూడవది యెహోషాపాతు దేవుని ఆశ్రయించడం వల్ల స్థిరపరచబడ్డాడు. నాలుగవది ఉజ్జియా యెహోవాను ఆశ్రయించడం వల్ల వర్ధిల్ల చేశాడు. ముందు మనం ఏం చదువుకున్నాం? కీర్తన 118:8వ వచనంలో మనుష్యులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎంత మేలు అంటే జయ జీవితము, నెమ్మది, స్థిరపరచబడటము, వర్ధిల్లింప చేయటము. ఈ మేలు 2024 సంవత్సరంలో మన జీవితంలో దేవుడు కలుగజేయును గాక.